హలో ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో చూసేసారుగా, గమనించేసారా? అవునండి. హెయిర్ కట్ చేస్తున్నాను. హెయిర్ కట్ చేసినప్పుడు చేయకముందు ఎలా ఉందో హెయిర్ గమనించారు? పొడవైన జుట్టుని నేనిప్పుడు ఎంత మంచి హెయిర్ కట్ చేస్తాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానండి. మీరు కూడా ఈ హెయిర్ కట్ నేను ఎలా చేశాను? సింపుల్‌గా చేశానా? ఎంతో సింపుల్‌గా చేశానా అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యానండి. చూస్తున్నారు కదా! హెయిర్ కట్ చెయ్యకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది 2 రకాలు గమనించారు. ఇప్పుడైతే హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతూ ముందుగా ఆ వెంట్రుకలను ఒక్కసారి గమనించండి. పై పొర అంటే 2 భాగాలు చేశామనుకోండి. ఆ 2 భాగాలు చేసినప్పుడు కిందగా ఉన్న వెంట్రుకలు బావున్నాయి. పైన ఉన్నది చూసారా? ఆ హెయిర్ అంతా ఎర్రగాను చిట్లిపోయి డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అంటే ఉన్న జుట్టు 2 కలర్స్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఆ క్లచ్ తీసిన తర్వాత ఎంత హెయిర్ కట్ చేయాలి అని నేను ఆ పాపని అడిగితే, ఇంత వద్దు ఇదిగో ఇలా చేయండి" అని చెప్పి ఆ పాప చెబుతూ ఉంటే, వాళ్ళ మదర్ వచ్చేసి "ఉండండి, ఉండండి మా అమ్మాయి అలానే చెప్తది కానీ అంత కట్ చేయొద్దండి. ఇదిగో ఇంత కట్ చేయండి" అని చెప్పి చెప్తూ ఉంటే, "ఉండు మా నువ్వు అలా చెప్పమాకు నేను ఇలా కట్ చేయించుకుంటానని" ఆ అమ్మ కూతురు ఇద్దరి వాదనలు ఒక్కసారి చూసారు కదా! అవునండి. చిట్నని వెంట్రుకలున్నయి. కటింగ్ మంచిగా కావాలి అంటే ఏం చేయాలి? అన్నది స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇప్పుడు కటింగ్ చేయటానికి మొదలుపెట్టినప్పుడు ముందుగా అసలు ఆ చిట్లిన వెంట్రుకలు ఉండటం వల్ల అసలు పొడి జుట్టుతో చిక్కు తీయాలి అంటే ఎంత కష్టమో కదా! అలాంటిది వాటర్ స్ప్రే చేసిన తర్వాత చిక్కు తీయటం కూడా అంతే కష్టంగా ఉంది. గమనించండి. చూస్తున్నారు కదా! కొంచెం వాటర్ స్ప్రే చేసిన తర్వాత నేను ఎలా జుట్టు కొంచెం ఎలా కట్ చేస్తున్నానో గమనించారా? సారీ ఎలా చిక్కు తీస్తున్నానో గమనించారా? ఇదిగో ఇంత మటికి తీయనని చెప్పి చెల్లొచ్చి చెప్తూ ఉంటే, ఇంత మటికే తీయనని చెప్పి అమ్మ చెప్తూ ఉంటే, ఫైనల్‌గా ఒక్క నిమిషం ఉండండి. చిక్కు తీసిన తర్వాత అప్పుడు మీరు ఎలా చెప్తే అలా హెయిర్ కట్ చేస్తాను అనని చెప్పి చూడండి ఆ హెయిర్‌ని ఒక్కసారిగా పట్టుకొని చిక్కు తీశాననుకోండి చాలా జుట్టు లాస్ అవుతది. అందుకని నేను 2 భాగాలుగా చేసేసుకొని, ఒక భాగమంతా కింద నుంచి చిక్కు తీస్తున్నాను. గమనిస్తున్నారా? నేను మీకు పదే ప్రతిసారి వీడియో చేస్తున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నేను చిక్కు తీసే విధానం చెప్తూనే ఉంటాను. కింద నుంచి పైకి చిక్కు తీశారనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అదే చిట్లిన వెంట్రుక కట్ అయ్యి కింద పడకుండా ఉంటుంది. అలానే చిక్కు త్వరగా వస్తుంది. ఇప్పుడు చూసారా వాళ్ళని నేను ముందుగా ఎంత జుట్టు కట్ చేయాలి ఏంటి అని అడిగాను కదా! గమనించారు కదా మీరు. ఇప్పుడు ఆ హెయిర్‌కి ఎంత కట్ చేయాలో అంత మటికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసానండి. పెట్టి కరెక్ట్‌గా ఇంకొక్కసారి చిక్కు తీశానండి. చిక్కు తీస్తేనే ఆ ఎగుడు దిగుడుగా కట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళని అడగటం, ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయటం, ఆ తర్వాత నేను కట్ చేయటానికి రెడీ అయ్యానండి. చూస్తున్నారు కదా! జుట్టు ఎంత మటికి సగం జుట్టు దాకా కట్ చేయమని మదర్ చెప్పింది. అదేనండి కూతురు చెప్పినట్టే అమ్మ ఇనటానికి రెడీ అయింది. మదర్ అయితే 3/4 తట్టి పెట్టి కొంచెం కట్ చేయండి అని చెప్పింది. పాప హాఫ్ కట్ చేయాల్సిందే అని చెప్పటం వల్ల ఇదిగో ఇలా కట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారా? కంప్లీట్‌గా కట్ చేసేసా. అది. ఆ చివర్లో ఉన్న వెంట్రుకలు అమ్మ బాబోయ్! ఇంత జుట్టు లాస్ అయిందే, ఇంత జుట్టు పెరగటానికి ఇంకెన్నో రోజులు పడుతుంది అని అనుకుంటున్నారు కదా! ఈ పాపకి హెయిర్ త్వరగానే పెరుగుతదండి. అందులోనూ ఇంటర్ చదవటానికి వెళ్తుందండి కాలేజీకి. ఇంత హెయిర్‌తో హెడ్ బాత్ చేయటం చాలా కష్టమని ఇప్పుడు పిల్లలందరూ అదే పని చేస్తున్నారండి. సగం జుట్టు కట్ చేయించుకొనే వెళ్తున్నారు. స్టైల్‌కి స్టైలు ఉంటుంది. అలానే కష్టపడకుండా త్వరగా హెడ్ బాత్ చెయ్యొచ్చు అన్న ఆలోచన. హాస్టల్ అంటేనే బాత్రూమ్స్ కొంచెం టైట్‌గా ఉంటాయి గదండీ! నేను వెళ్తానని ఎవరికి వాళ్ళు ఫస్ట్ అని ప్రిపేర్ అవుతూ ఉంటారు. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు హెడ్ బాత్ చేయాలంటే బోలెడంత టైం పడుతుంది. హెడ్ బాత్ చేసేటప్పుడు టైం సేవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇదిగో ఇలా కట్ చేయించుకోవటం. ఆ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది చూసారా? ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఈ హెయిర్‌ని లైట్ యూ కట్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! కటింగ్ చేసిన తర్వాత ఎట్లైనా జుట్టు భలే ఉంటుంది గదా! ఆ తర్వాత ఈ హెయిర్ కట్ కంప్లీట్ అవ్వటం, డ్రైయర్ పెట్టటం, ఆ తర్వాత ఆ జుట్టు చూసేసి భలే ఉంది అనని చెప్పి అందరూ ఈ పాప హెయిర్ కట్ చేయించుకోవడానికి ఎంతమందొచ్చారో తెలుసా? మొత్తం 4 మెంబర్స్ వచ్చారండి. అక్కని చూసేసి చెల్లి కూడా రెడీ అవుతుందండి హెయిర్ కట్ చేయించుకోవటానికి. చెప్తా ఆ హెయిర్ కట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను.
ఆ తర్వాత 4 మెంబర్స్ అన్నాను కదా! హైదరాబాద్ నుంచి ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిందండి. ఆ ఫ్రెండు, ఆ అక్క, చెల్లి, అమ్మ నలుగురు కలిసి ఇదిగో ఇలా హెయిర్ కట్ చేయించుకోవటానికి వచ్చినప్పుడు భలే ఉంది, భలే ఉంది. హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంత సూపర్‌గా ఉంటుంది. భలే ఉంది ఆంటీ అనని చెప్పి. ఆల్రెడీ ఈ పాప 4 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి 4ఆ? కాదండోయ్! 1 ½ ఇయర్ క్రితం వచ్చి హెయిర్ కట్ చేయించుకుంది. అప్పుడు చేయించుకున్నప్పుడు కూడా ఇంతే షార్ట్ హెయిర్ కట్ చేయించుకుందండి. చూసారు కదా! 1 ½ ఇయర్‌కి ఎంత హెయిర్‌లో పెరిగిందో. చెప్పాను కదా! హెయిర్ త్వరగానే పెరుగుతుంది. కానీ కేర్ అండి. అదేనండి హెయిర్‌కి డ్రై అవ్వకుండా చూసుకోవాలి. పెరుగు పెట్టుకోవటం, వెనిగర్ పెట్టుకోవటం, హెన్నా పెట్టుకోవటం, అలానే అప్పుడప్పుడు వీక్లీ ఇష్టమైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆయిల్ పెట్టేసేసి లిటిల్ బిట్ మసాజ్ చేసుకొని చక్కగా తలస్నానం గనక చేశారనుకోండి జుట్టు పాడవదు, స్ప్లిట్స్ ఉండవు. అలానే హెయిర్ వచ్చేసి మనకి అబ్బా! మన జుట్టు భలే ఉంది అన్న ఫీలింగు ఎదుటి వాళ్ళకి జెలసీ ఉండేటట్టుగా చేసుకోవాలంటే ఏం చేయాలి? అదే కేర్ ఎక్కువ తీసుకోవాలండి. హెన్నా పెట్టుకోవటం చెప్పాను గదా! అలానే గోరువెచ్చని ఆయిల్ కూడా పెట్టుకోవచ్చండి. ఆ గోరువెచ్చ ఆయిల్‌లో చున్నులపై నల్లగొట్టుకొని చక్కగా కొంచెం గోరువెచ్చని చేసుకొని తలకు పెట్టుకుంటే జుట్టు మంచి కలర్ అండి నల్లగా ఉంటుంది. ఎలా అని ఈ టిప్స్‌తో పాటు ఈ హెయిర్ కట్ మీకు నచ్చిందా? ఆ హెయిర్ కట్ అయిన తర్వాత నేనొక చిన్న వీడియో తీసుకొని ఇలా మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయ్యానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అన్నట్టు చెల్లి కూడా అక్క హెయిర్ కట్ చూసి చెల్లి కూడా నాకు కూడా కావాలని గొడవ చేసిందండి. ఆ హెయిర్ కట్ కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటానండి.